మా ప్రాంతాల్లో మనకులాగే బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చారు మన ప్రాంతాలకి. మొత్తానికి ఆయన కష్టపడి పిల్లలను చదివించుకున్నాడు. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఆ రోజుల్లో నెలకొచ్చి 3 లక్షల రూపాయల జీతం. మలేషియా టౌన్షిప్ అంటారు చూసారా, మలేషియా టౌన్షిప్లో 2 కోట్ల రూపాయలు పెట్టి 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నాడు. అంతకు మునుపు ఆ వీధులన్నీ చిన్న చిన్నగా ఉండేవి, అంత శుభ్రంగా ఉండేవి కాదు, వాస్తవమే. అయితే వాళ్ళు ఉన్న ఇల్లు అమ్మేసి మలేషియా టౌన్షిప్కి వెళ్దామని ప్లాన్ చేసి కొన్నారు. ఈలోపు ఎవరో అడిగారు, బాబు మలేషియా టౌన్షిప్లో ఫ్లాట్ కొని వెళ్తున్నారంట, ఏమి ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అని అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న నేను ఈ లేబర్ వాళ్ళ మధ్య నేను లేబర్ వాళ్ళ మధ్యలో ఉండను, నేను క్లాస్ మధ్య ఉండాలి, ఈ లేబర్ వాళ్ళ మధ్య ఉండను. విన్న కొంతమంది, నువ్వు పుట్టింది లేబర్ వాళ్ళ మధ్యగా, నువ్వు 10వ తరగతి వరకు చదువుకుంది లేబర్ వాళ్ళ మధ్యగా, ఇంటర్మీడియట్ చదువుకుంది లేబర్ వాళ్ళ మధ్యగా, ఇంజనీరింగ్ చేసింది లేబర్ వాళ్ళ మధ్యలోనేగా, ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తుంది కదా లేబర్ మధ్యలో. ఏదో అయ్యా ఈ ప్రాంతంలో అంత కంఫర్ట్ లేదయ్యా, అనుకూలత లేదు, కొంచెం దేవుడు ఆశీర్వదించాడు కదా, కొంచెం కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నావు అని చెప్తే బాగుండేది. లేబర్ వాళ్ళ మధ్యలో ఉంటే లేబర్ వాళ్ళు బుద్ధులు వస్తాయని చెప్పి మేము ఇక్కడ ఉండట్లేదు అన్నాడు. రేపు హౌస్ డెడికేషన్. నా చెవులతో విందే, నా కళ్ళతో చూసింది. రేపు హౌస్ డెడికేషన్. ఆ రాత్రికి రాత్రి ఏమైందో తెలీదు, రాత్రికి రాత్రే 30 సంవత్సరాలు కూడా నిండని ఆ యవ్వనబ్బాయికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. ఒక ఆయన అన్నాడు, పొగరుబట్టిన మాటలు మాట్లాడాడయ్యా, డబ్బు రావటంతో గర్వం కలిగిన మాటలు మాట్లాడాడయ్యా. వాని గర్వమే, వాని చనిపోయిన వ్యక్తిని గురించి మనం అట్లా అనకూడదు, కానీ వాళ్ళు అన్నమాట వాని పొంగే. నా ప్రభు పిల్లరా, దేవుడి నీకు ఎంత ఇచ్చినా ఎప్పుడు పొంగిపోకు. ఇచ్చిన దేవుని బట్టి మనం పొంగిపోదుం గాక. ఒకవేళ అయ్యా ఒకప్పుడు మా బ్రతుకు చాలా బాగుండేదయ్యా, ఈరోజు పూర్తిగా జీరో, పూర్తిగా సమస్తం కోల్పోయిన పరిస్థితి అయ్యా, బ్రతకాలో చావాలో అర్థం కావట్లా. అలాంటి స్థితిలో ఎవరైనా వచ్చారా? తల్లి, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? భూమి అగాధ కోపంలో నువ్వు కూరుకుపోయినా, భూమి అంతంలో నువ్వు కూరుకుపోయినా, పెంట కుప్పల మీద నుంచి నిన్ను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు.